మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. మంచిర్యాలకు సంబంధించిన నరేష్. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గంగాపూర్ నది సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అక్కడ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల పాటు జాతర నిర్వహించున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నరేష్, చెప్పండి. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపై వెలిసినటువంటి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందో, ఇటు రెండవ తిరుపతిగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ రెబ్బెన మండలం గంగాపూర్ సమీపంలో ఉన్నటువంటి గుట్టపై స్వయంభూగా వెలిసింది. సుమారు 13వ శతాబ్దంలో వెలిసినటువంటి ఈ ఆలయంకు సంబంధించి ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమిన సందర్భంగా పురస్కరించుకొని 3-4 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. మరి ఆ జాతరకు సంబంధించి ప్రస్తుతం ఈ జాతర కొనసాగుతోంది. మరి ఈ జాతరకు సంబంధించినటువంటి విశేషాలను ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి వారికి సంబంధించి ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రాచీన ఎంత ప్రసిద్ధిగాంచింది, దానికి సంబంధించిన పూర్తి విశేషాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇటు మొట్టమొదటగా రెండవ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఆలయానికి ఇంత ప్రాచీన ప్రాముఖ్యత ఎలా వచ్చింది, అది ఎట్లా వెలిసింది? క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ముమ్మడి పోదాజి అనే భక్తుడు ప్రతి సంవత్సరం తిరుపతికి కాలినడకన వెళ్ళేవాడు. ఒక సంవత్సరం అనారోగ్య కారణం వలన ఆయన వెళ్ళలేకపోయిండు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై కలలో, నేను ఇక్కడనే మీ యొక్క గంగాపూర్ గుట్టలో నేను వెళ్తాను, అక్కడ తవ్వండి అని చెప్తే, అప్పుడు తవ్వకాలు చేపేస్తే ఒక పాము కలలో పాములాగా వచ్చి అదే ఒక పనిముట్టుగా తయారై దాంతో తొలుస్తాడు. అప్పుడు గుట్టలో ప్రత్యక్షమవుతాడు దేవుడు. అప్పటి నుండి ఈ వెంకటేశ్వర స్వామి ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి నాడు జాతర జరుగుతుంది. ఇక్కడ ఈ జాతర ప్రాముఖ్యత ఏంటంటే, తిరుపతిలో ఇక్కడ జరిగేటప్పుడు తిరుపతిలో కూడా కొన్ని గడియలు ఇక్కడికే ప్రత్యక్షమవుతారని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే భక్తులు విరివిగా లక్షలాది మంది భక్తులు ఈ యొక్క వెంకటేశ్వరుని దర్శించుకుంటున్నారు. మేము ఆ యొక్క ప్రతి సంవత్సరం ఆ స్వామివారి సేవలో ఉంటున్నాం. ఇప్పుడు మా కమిటీ సభ్యులు కానీ, చైర్మన్ గారు కానీ, మేమందరం, అలాగే పోలీస్ శాఖ కూడా బాగా సహకరిస్తున్నారు. ఈ సంవత్సరము రోడ్డును కూడా కొంచెం వెడల్పు చేశాము. వచ్చే సంవత్సరం వరకు మా ప్రభుత్వం కూడా మా సీతక్క గారు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ, కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి ముందు వస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ బాగా బ్రహ్మాండంగా జరపడానికి అందరం కమిటీ కానీ, ఇక్కడ ఈఓ గారు కానీ, అందరం కానీ, పోలీస్ శాఖ వారు కూడా అందరికీ అన్ని సదుపాయాలు చేస్తున్నారు. పంచాయతీరాజ్ కానీ, శానిటేషన్ కానీ, భక్తులు చాలా సంతోషంగా దర్శించుకొని పోతున్నారు. ప్రత్యక్షంగా ఆ కలియుగ దైవుడే ఇక్కడ ఉన్నట్టు వాళ్ళ నమ్మకంతో వాళ్ళకు కూడా, ఆ కుటుంబాలకు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కోరికలు కూడా నెరవేరాలని భగవంతుని కోరుచున్నాం. చెప్పండి, మరో ఆలయ కమిటీ సభ్యుడు కూడా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ప్రతి ఏటా సుమారు ఎంతమంది ఆలయాన్ని దర్శించుకుంటున్నారు? ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు కదా, మరి ఎట్లా ఉంది? ప్రతి ఏటా అభివృద్ధి చెందుతుందా? ఏ విధంగా ఉన్నారు? భక్తుల స్పందన ఎట్లా ఉంది? ముఖ్యంగా గంగాపూర్ జాతరకు వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఏంటంటే ఈ ఇయర్ అయితే 2 లక్షల చిల్లర దాకా రావచ్చు అని మా అంచనా. అదేవిధంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా కమిటీ సభ్యులు కావచ్చు విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. సుమారు ఇప్పుడు భక్తులు చాలా లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు ఏ సౌకర్యాలు కల్పించారు? భక్తులు అధిక వసతులు మా గవర్నమెంట్ తరఫు నుంచి పోవడానికి ఎటువంటి బస్సులతో పాటు ఆటోస్తో పాటు వివిధ 2 వీలర్స్ కూడా అలవాటు చేస్తాము. భక్తులు ఎక్కడెక్కడి నుంచి తరలి వస్తుంటారు? ప్రతి ఏటా ఆల్ పట్టిపోగాని ఎక్కువ బస్సులు వస్తాయి. ప్రజలకు ఎటువంటి సౌకర్యం లేకుండా అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము కంపల్సరీ చూసుకుంటాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా దాన్ని పురస్కరించుకుని ఏదైతే భక్తుడు వెంకటేశ్వర స్వామి భక్తునికి కలలో కనిపించి స్వయంభూగా వెలిసినటువంటి ఈ జాతర